BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. బాటిల్ సందర్భం వచ్చింది కాబట్టి శోభన్ బాబుకి ఏమైనా అలవాటు ఉందండి? లేదండి, ఆయనకి అదే అలవాట్లేదు. ఆయనకి ఏం అలవాట్లేదు. షూటింగ్ లో మీరు ఏమి లేదు లేదు అబ్జర్వేషన్ ఏం లేదు. మీకు శోభన్ బాబు గారికి చంద్రకళకి 2 పక్క రూములు ఇచ్చాం అని చెప్పాను కదండి. మాకు అప్పుడు వింటర్లో అక్కడ రంపచోడవరం క్యాంపు, మీ డీప్ మారేడుమిల్లి ఫారెస్ట్లో షూటింగ్. మాకు షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత చలికాలం కాబట్టి క్యాంప్ ఫైర్ వేసేవాళ్ళు. సో అందరూ వచ్చి ఆ ఫైర్ దగ్గర కూర్చునేవాళ్ళే కాసేపు. శోభన్ బాబు గారు కూడా ఒక రగ్గు కప్పుకొని ఆ గదిలో నుంచి వచ్చి మాతో పాటు ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని వెళ్ళేవాడు. వెళుతూ తమ్ముడు మా గదికి వెళదామరా అని నన్ను లాక్కెళ్ళాడు ఫస్ట్ డే. సరే, శోభన్ బాబు గారు నా మీద చాలా ప్రేమ, అందుకే లాక్కెళ్తాను అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన మంచం మీద కూర్చున్నాడు, నేను చైర్లో కూర్చున్నాను. ఓ పాట పాడు తమ్ముడు అని అన్నాడు. నేను కాస్త పాడతానండి. పాట పాడితే తమ్ముడు అంటే పాడాను. ఏం పాడాను? లవకుశలో సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని ఒక పాట ఉంటుంది, ఘంటసాల గారు, మంచి పాట. అది ఆ పాట పాడా. మరొక పాట పాడన్నాడు. ఏం పాడమంటారన్న? అదే పాట పాడన్నాడు. అదే అయిపోయిన తర్వాత ఇంకొక పాట పాడు. ఏ పాట? మూడోసారి కూడా అదే పాట పాడమన్నాడు. అందులో ఆయనకి నచ్చిన లైన్స్ ఏంటంటే, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క మాటకే రాముని ప్రేమ అనేటటువంటి లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఆయనకు బాగా ఇష్టం అనమాట. అంటే ఏకపత్ని వ్రతుడు కదా. తర్వాత ఎవరో వచ్చారనుకోండి ఆయన జీవితంలోకి, అది వేరే విషయం. సో పాటలో ఉండేటటువంటి సారాంశాన్ని కూడా గ్రహించి ఎంజాయ్ చేసేటటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఇది అనమాట. షూటింగ్ అయిపోయిన వెంటనే రావటం, రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ ప్రిపేర్ అవటం, ఆ సీన్లు ఏమిటి అని చూసుకోవటం. సంపూర్ణ రామాయణ కాంబినేషన్స్ ఏంటి సార్? పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కదా దాంట్లో కూడా? అబ్బో, అందరూ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్. ఎలా మేనేజ్ చేశారు అందరినీ డీల్ చేయడానికి? మీరు అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, అందరం పెద్ద పెద్ద. నేనేంటంటే నేను స్క్రిప్ట్ సైడ్ బాపు గారితో ఉండేవాడిని. స్క్రిప్ట్ సైడు, ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్, గెటప్స్. తర్వాత సంపూర్ణ రామాయణం అంటే పౌరాణిక సినిమా కదా, డైలాగులు కూడా కొంచెం ఆ పద్ధతిలో ఉంటాయి, వేరు కదా. అవన్నీ స్క్రిప్ట్ రాసి ఎస్వి రంగారావు గారికి ఒక ఫైలు, శోభన్ బాబుకి ఒక ఫైలు, తర్వాత దశరథుడు గుమ్మడి గారికి ఒక ఫైలు, జమునికి ఒక ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేయటం. సినిమా షూటింగ్ ముందు గెటప్ చెక్లు చేసుకునే వాళ్ళ? డెఫినెట్గా. ఇప్పుడు రాముడు గెటప్ లో చూసుకునే, రాముడు గెటప్ అంటే రామారావు గారే, రాముడు గెటప్ అంటే రామారావు గారే. పోతే ఇప్పుడు శోభన్ బాబు రాముడు వేస్తున్నాడు. సో రాముడిగా శోభన్ బాబు ఫేస్ ఎలా ఉంటుంది, దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్ చేసి, విగ్ ఎంత హైట్ ఉండాలి, విగ్ ఎలా ఉండాలి అని అంత ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్ గీస్తే, ఆ స్కెచ్ ప్రకారం విగ్ తయారు చేయాలి. ఆ విగ్ తయారు చేసిన తర్వాత ఆ విగ్ పెట్టి స్టిల్స్ తీసి చాలా హంగామా ఉంటుందండి అక్కడ. క్యారెక్టర్ లుక్ ఎలా ఉండాలి, విగ్ ఎలా ఉండాలి, ఈ చెవులకి ఉండే ఆభరణాలు అలా ఉండే, మెడలో ఆభరణాలు ఎలా ఉండాలి, అంతా ఒక పెద్ద. అట్లానే కూర్చునేవాళ్ళు అండి 24 షూటింగ్ చేసిన గెటప్లోనే? డెఫినెట్గా కూర్చోవలసిందే. అంటే శోభన్ బాబుకి ఇదంతా హెయిర్ ఉంటుంది. అవును, పాపం 4 గంటలకు లేచేవాడంట. ఇప్పుడు శోభన్ బాబు నీలమేఘశ్యాయుడు కదా, బ్లూ కలర్ వేస్తాము. ఇదంతా ఆవిడ వైఫ్ పాపం 4 గంటలకు లేచి నిద్ర ముఖంతో రేజర్ పెట్టి గీసేదంట. ఆ గీసిన దాని మీద ఈ పెయింట్ వేస్తారు, మంట పుట్టింది. అవును, బాగా చాలా. అసలు ఇప్పుడంటే హెయిర్ రిమూవర్లు అవి వచ్చినాయి, అవన్నీ అప్పుడేంటి రేజర్తో తీయటమే. అసలు ఆంజనేయుడు వేషం వేసేటప్పుడైతే ఆంజనేయుడు, అంగదుడు, కోతులు, వాలి, సుగ్రీవులు, వాళ్ళకి మూతులు ఉంటాయి. అవును, వాళ్ళకి మూతి పెడితే ఉదయం మూతి పెడితే సాయంకాలం వరకు తీసే పని లేదు. ఫుడ్ లేదు.
స్ట్రాలు పెట్టి కూల్ డ్రింకులు తాగటం, అబ్బా. మజ్జిగ తాగటం, ఫ్యాంటా తాగటం, ఏ జ్యూస్ అంటే స్ట్రా పెట్టి తాగటమే. ఓకే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎంత జోష్ ఉండేది. ఎన్ని రోజులు చేసేది సార్ అది ఎక్కువ టైం పట్టింది కదా? అది టోటల్గా సంపూర్ణ ఒక 60 days షూటింగ్ డేస్ పట్టాయి. బట్ ఎడిటింగ్ అదంతా చేసిన తర్వాత 8-9 monthsకి రిలీజ్ అయింది సినిమా. తీరా సినిమా రిలీజ్ అయితే టాక్ బాగలేదు. సరే అందరూ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. నేను ఆ రోజు పాండి బజార్కి నడిచి భోజనానికి వెళ్తున్నా, వాకింగ్ డిస్టెన్స్. పాండి బజార్ భోజనానికి వెళుతుంటే ఒక ఫియట్ కార్ వచ్చి నన్ను క్రాస్ చేసి ముందుకెళ్ళి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది శోభన్ బాబు గారి ఫియట్. నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండి బజార్ అన్నా. రా నేను డ్రాప్ చేస్తాను రా అని అన్నాడు. కూర్చుంటే తమ్ముడు సినిమా ఎలా ఉంది అని అన్నాడు. సినిమా బాగాలేదంటున్నారండి, తర్వాత ఏమన్నా పికప్ అవ్వచ్చేమో ప్రస్తుతానికి అని అన్నాను నేను. అనేసరి ఆయన కూడా చాలా దిగులుగా ఉన్నాడు. అంత కష్టపడి అంత అద్భుతంగా తీసినటువంటి సినిమా నిరుత్సాహపరుస్తుందా అన్నట్టు దిగులుగా ఉన్నాడు ఆయన. తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి అందుకుని బ్రహ్మాండంగా అందులో కుంభకర్ణుడు ఎపిసోడ్ హైలైట్. ఒకటేంటండి, శబరి ఎపిసోడు, బాలసుగ్రీవుడు ఎపిసోడు, అసలు మ్యూజిక్ రీ రికార్డింగు